నమస్తే. గన్ కల్చర్ అనేది తెలంగాణలో చాలా సాధారణంగా చూస్తా ఉంటాము. గన్ కాల్పులు ఇలాంటి విషయాలన్నీ గూడా చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి తెలంగాణలో ఇప్పుడు మరోసారి గూడా గన్ కాల్పులు జరిగాయనే వార్త ఇప్పుడు చక్కర్లు కొడతా ఉంది. ఘట్కేసర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే. ఈ ఘటన మీద అసలు పోలీసు వాళ్ళు ఏమనుకుంటారో, అసలు పోలీస్ డిపార్ట్‌మెంట్ ఏ విధంగా ఉంది అనే విషయాలైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతోని రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ మనకాడ తెలంగాణలో ఈ గన్ కల్చర్ అనేది సాధారణంగా లేదనే చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు వార్తలు వస్తా ఉన్నాయి. ఘట్కేసర్‌లో గన్ ఫైర్ అయిన విషయాలు చూస్తా ఉన్నాం. వీటిని ఎలా చూస్తా ఉన్నారు? కొందరు అంటే బ్యాడ్ క్యారెక్టర్స్ ఉండేవాళ్ళు కొందరు, ఇల్లీగల్ దందాలు చేసేవాళ్ళు కొందరు. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఫైర్ ఓపెన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వీళ్ళు ఇల్లీగల్ వెపన్స్ తీసుకొని వాళ్ళ వ్యాపారం, ఇల్లీగల్ వ్యాపారాన్ని బలోపేతం చేసుకోవడానికి, 10 రూపాయలు సంపాదించుకోవడానికి, అదేవిధంగా ఈ ఈ భూములు ఎక్కడైతే రేట్లు పెరిగినాయో అప్పుడు ఈ గన్ కల్చర్ కూడా పెరిగింది. హైదరాబాద్లోనే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఈ గన్ కల్చర్ అనేది చాలా సందర్భాల్లో రివాల్వర్లు బయట పెట్టుకొని ల్యాండ్ డీలింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కొన్ని కేసులు అయ్యాయి. కానీ మనకి మామూలుగా ఈ ఇల్లీగల్ గన్లు మామూలుగా లీగల్గా గన్లు తీసుకోవాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. మీరు డీసీపీకో కమిషనర్కో అప్లై చేసుకోవాలి. అప్రూవ్ అయిన తర్వాత మీరు వెపన్ తీసుకోవాలా. పీరియాడికల్గా పోలీసు స్టేషన్కి ఇవ్వాలి. ఏదైనా పండగలు ఇవి జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలి. ఇవన్నీ ఉంటాయి. అయితే కొందరు ఇల్లీగల్గా దందాలు చేసేవాళ్ళు జబర్దస్తి చేసి ప్రజల్ని, అదేవిధంగా మిగతా వ్యక్తుల్ని భయభ్రాంతులను చేయడానికి ఈ ఇల్లీగల్ వెపన్లు పెట్టుకొని ఉంటారు. కొందరు లీగల్ వెపన్లు కూడా పెట్టుకొని దానిలో కూడా బెదిరించి పబ్బం గడుపుకోవడానికి చాలామంది అలవాటు పడ్డారు. ఆ విధంగా జరుగుతుంది కూడా. ఇక్కడ కూడా గోరక్షణ కమిటీ పేరుతో ఉన్నారు చాలామంది. సో గోవుల్ని కాపాడాలనే ఉద్దేశంతో కొందరు ఈ ఇబ్రహీమా ఎవరు ఆయన పేరు ఇబ్రహీము, ఆయన ఈ చాలా రోజులుగా ఈ దందా చేస్తున్నాడు. ఈయన్ని చాలాసార్లు ఈ అబ్బాయి ఎవరైతే గాయపడ్డాడో ఆ అబ్బాయి వాడిని నిలవరించిన సందర్భాలు ఉన్నాయి. సో ఈయన్ని భయపెట్టాలి, మా దగ్గరికి రానియకూడదు, నేనైతే ఇల్లీగల్ దందా చేసుకోవాలి అనే దిశలో ఆ అబ్బాయి ఉన్నాడు. కాబట్టి ఇబ్రహీం ఉన్నాడు. కాబట్టి ఈయన గాల్లోకి 3 సార్లు కాల్పులు జరిపి ఆయన మాట పెరిగింది. ఎందుకో అసలు మనం మాట్లాడుకుందాం రమ్మని పిలిచి, కొందరు అంటే కొన్ని సందర్భాల్లో మాట్లాడుకుందామని రాజీకి పిలిచి చాలామంది చంపిన సందర్భాలు ఉన్నాయి. రాజీ చేసి 10 రూపాయలు డబ్బులు ఇచ్చి వెనక్కు పంపిన సందర్భాలు ఉన్నాయి. సో ఈయన కూడా అదే విధంగా చెప్పినారు. మరి ఏం జరిగిందో ఏమో తెలీదు. ఆ మధ్యలో ఆయన చెప్పిన మాట వినలేదు. నీ గోవుల్ని పోనీను, నా దారిలో పోనీకూడదు అని చెప్పి ఏదో గట్టిగా ఘర్షణ అయినట్టుంది. దాంట్లో ఆ ఇబ్రహీం అనే వ్యక్తి, అది లీగల్ వెపనా ఇల్లీగల్ వెపనా తెలీదు, అతను ఫైర్ ఓపెన్ చేశాడు. ఇంజురీస్ అయినాయి. ఆ విధంగా అయింది. సో ఇది ఇల్లీగల్ దందాలు చేసేవాళ్ళది. ఇప్పుడు ఎవరైనా ఇన్ఫార్మెంట్ సిస్టమ్ ద్వారా పోలీసులు ఎక్కడైనా ఈ ఇల్లీగల్ వెపన్స్ ఉంటే దానిని కట్టడి చేస్తారు, అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపిస్తారు. కొన్ని సందర్భాల్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాదు. సో అటువంటి వాళ్ళు ఇబ్రహీం ఒకటి, ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ లీగల్ వెపనా ఇల్లీగల్గా అన్నట్టుగా మనకి ఇల్లీగల్ వెపన్స్. ఇల్లీగల్ దందా చేసేవాళ్ళు జనరల్గా వాళ్ళకి ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్లో లైసెన్సెస్ గన్స్ అప్లై చేసినా వాళ్ళకి ఇవ్వరు. కాబట్టి ఇది ఇల్లీగల్ గన్నే ఉంటుంది. ఇల్లీగల్ గన్ అయితే డెఫినెట్గా ఈ విధంగా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఇల్లీగల్ దందాల కోసం. ఎక్కడ పోలీసు వాళ్ళు ఒకవేళ పోయి వాళ్ళ ఇల్లు రైడ్ చేసినా కూడా వాడిని ఇంట్లో పెట్టాడు, ఎక్కడో అనేయుడు వాని కార్లలోనో, వానికి ఇంటి ముందు గేట్ ముందు ఎక్కడో గుంతది అట్లా దానిలో పెట్టి చేస్తూ ఉంటారు. పోలీసులకు ఒకవేళ సమాచారం వచ్చినా వీళ్ళు సెర్చ్ చేస్తూ ఉంటారు, సర్చినా కనపడదు. సో ఇల్లీగల్ దందా చేసేవాళ్ళు దీనిని ఉపయోగించి బెదిరించి తమ పబ్బాన్ని గడుపుకుంటూ ఉంటారు. ఆ విధంగా జరిగింది ఈ ఇబ్రహీం ఇన్సిడెంట్. దాంట్లో పోలీసులు డెఫినెట్గా ఆ అబ్బాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఎఫ్ఐఆర్ కట్టి ఆ ఇబ్రహీంని అరెస్ట్ చేస్తారు. అతనిపైన కోర్టులో ఛార్జ్షీట్ వేస్తారు. అటెంప్ట్ మర్డరో కేసు పెడతారు. బహుశా అబ్బాయికి జైలు శిక్ష, ఇబ్రహీంకి జైలు శిక్ష వస్తుంది. అంటే ఇక్కడ పోలీసు వాళ్ళ వైఫల్యం చూపిస్తూ ఉన్నారు. గోరక్షణ చేసే దానిలో ఒక సాధారణ వ్యక్తి తాను పోరాడాల్సిన వస్తుంది. ఇక్కడ పోలీసు వాళ్ళు ఎందుకు రక్షించట్లేదు, గోవులను రక్షించట్లేదు? ఒకటే పనే పోలీసు వాళ్ళకి, గోవులు రక్షించే పనే, మనుషులను రక్షించే పని లేదా? ఎన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి, ఎన్ని వైట్ కాలర్ అఫెన్స్ ఉన్నాయి.
ఇప్పుడు జన ప్రాతిపాదికన మనం రిక్రూట్మెంట్ చేస్తే ఇప్పుడున్న పోలీసు వాళ్ళు ఇప్పుడు 10 లక్షల ఈ జనాభా ప్రాతిపదికన అయితే ఇప్పుడు మీకు ఉన్న పోలీసుల సంఖ్య ఇంక 3 ఇంతలు పెంచాలి. అప్పుడు 3 ఇంతలు పెంచితే మీరు ఇట్లా దానిలన్నింటినీ ఆదుకోవడానికి టైం ఉంటుంది. ఇప్పుడు క్రైమ్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి, ప్రజలను రక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి కొందరు దొంగతనాలు, దోపిడీలు, మర్డర్లు, మానభంగాలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం, జైలుకి పంపించడం, ఇన్వెస్టిగేషన్ చేయడానికే టైం లేదు. సో ఇది దీనికి కూడా అంటే ఇక మహా కష్టమైపోతుంది. అంటే ఇలాంటి పోలీసుల దృష్టికి వస్తే డెఫినెట్గా నిలువరింపు చేస్తారు, కేసులు పెడతారు. ఇట్లాంటి దందాలు చేసేవాళ్ళు ఏదో 24 గంటలు ఇప్పుడు ఉండే పోలీసుల సంఖ్య చాలా తక్కువ. 24 గంటలు ఇట్లా చిల్లర వ్యవహారాలకు చూసుకుంటే ప్రజల రక్షణ ఏ విధంగా కల్పిస్తారు? కాబట్టి ఇది ఇట్లాంటివన్నీ చేసుకోవాలంటే డెఫినెట్గా ఏదన్నా ఇన్ఫర్మేషన్ వచ్చి, లేదు ఇప్పుడు నార్కోటిక్ డ్రగ్ ఉంది, దాన్ని ప్రయారిటీ ఇవ్వాలి. గోరక్షణ కంటే నార్కోటిక్ ప్రమాదం ఉంది, అట్లాంటి దానిలకు చేయాలి. లేదు రౌడీ షీటర్లు వీరేగుతూ ఉంటారు, అట్లా దాని మీద ఉంది. మర్డర్ చేసిన వాళ్ళు ఉంటారు, వైట్ కాలర్ అఫెన్స్, దానికి ప్రయారిటీ ఉంటుంది. సో ఆ విధంగా ప్రయారిటీ ఇస్తారు. కానీ వీళ్ళు ఎప్పుడో ఇల్లీగల్ దందా చేసుకునే వాళ్ళందరికీ రోడ్డు మీద పోలీసులు అంతా కాపలా కాస్తే మరి మిగతా భద్రతా వ్యవహారాలు ఎవరు చూసుకుంటారు? అది కాదు. అంటే ఇలాంటి అంశాలను కూడా కొంతమంది రాజకీయాలు చేస్తూ పోలీస్ వ్యవస్థ మీద, అంటే వాళ్ళ రాజకీయ నాయకులకు కూడా తెలుసు పోలీస్ వ్యవస్థ అంటే ఏంటో కూడా తెలుసు, కానీ వాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడడం ఇలా వస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి పని, ఇప్పుడు ఏమైంటారు ఆ సీట్లకు. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఒక మాట, దిగిపోయిన తర్వాత ఒక మాట మాట్లాడితే అలా తప్పు కదా. చాలామంది రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి, వేరే వాళ్ళని నిందించడానికి ఏమి దొరకనప్పుడు ఇట్లాంటివి తీసుకొని మాట్లాడుతూ ఉంటారు. దాన్ని అసలు చెవులు కూడా వేసుకోకూడదు. ఎందుకంటే ఇది పనికిరాని ఇన్సిడెంట్. ఏదో ఇల్లీగల్గా వెపన్ తెచ్చుకుంటే పోలీసుల వైఫల్యం ఎట్లయితుంది? వాడిని అరెస్ట్ ఇల్లీగల్గా వాడు 10 మందిని చంపి ఇంకా వేరే వాళ్ళని భయపెట్టి బాబురెట్టి ఇట్లా పనులు చేసుకుంటా ఉండి ఓ 10 కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యింది కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదు అంటే అప్పుడు వైఫల్యం డెఫినెట్గా ఉంటుంది. అంతేగాని వాడేదో దందా చేసి ఒకసారి కాల్పులు జరిపినంత మాత్రాన పోలీసుల వైఫల్యం ఎట్లయితుంది? పోనీ వాడు కాల్పులు జరిపి పరిగెట్టిపోయి దొరకలేదు సంవత్సరమైనా అంటే అప్పుడు పోలీసుల వైఫల్యం ఉంటుంది. వాడు కాల్పులు జరిపిన 24 గంటల లోపలనే, 10 గంటల లోపలనే, 12 గంటల లోపలనే వాడిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తే అది ఎట్లా పోలీసుల వైఫల్యం అవుతుంది? అదంతా కావాలని మాట్లాడాలంటే ఏమైనా మాట్లాడచ్చు. సో ఆ విధంగా మాట్లాడిందే కానీ పోలీసుల వైఫల్యం అంటూ ఏం లేదు. థ్యాంక్ యూ. చూసారు కదండి, చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. ఖచ్చితంగా ఎవరైనా కానీ వాళ్ళు చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. అక్కడ పోలీసు వాళ్ళ వైఫల్యం ఏం లేదు. పోలీసు వాళ్ళు ఇంకా అరెస్ట్ చేశారు. 24 గంటల లోపే తనని అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. 3గురిని అరెస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. ఇంకొక వ్యక్తిని కూడా త్వరలో పట్టుకుంటామని పోలీసు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఇలాంటి ఏదైతే ఇల్లీగల్గా పనిచేసే వాళ్ళందరికీ కూడా పోలీసు వాళ్ళు అంత చూస్తారన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా.